పొదుగు వాపు ఉన్న ఆవులలో తొందరగా తగ్గకపోవచ్చు న్యాచురల్ థెరపీలో. సో ఇంకా తగ్గేదాకా పూర్తిగా వాడాలి. మధ్యలో మెడిసిన్స్ బ్రేక్ చేయొద్దు. ఖచ్చితంగా కంటిన్యూషన్గా వాడుతూ ఉండాలి. స్టార్టింగ్ స్టేజ్లో నార్మల్ పద్ధతిలో వాడినట్లయితే వారానికి 2 సార్లు వాడండి బేసిక్గా. అలా హై డోస్ అయితే మాత్రం 2 రోజుల గ్యాప్లో 3 సార్లు వాడండి. అది కూడా న్యాచురల్ పద్ధతిలో మాత్రమే, కెమికల్స్ రూపంలో మెడిసిన్ రూపంలో వెళ్ళకండి కుదిరినంత వరకు. అట్లా పీక్ స్టేజ్ అనుకున్నప్పుడు, ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు మాత్రమే మెడిసిన్స్ వాడండి. అండ్ మెడిసిన్స్ కంటే న్యాచురల్ పద్ధతి బెటర్. రిజల్ట్ కూడా అనుకున్న దానికంటే కొంతవరకు బాగానే ఉంది. ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ ఆవుకి పొదుగు వాపు ఉంది. దీనికి మొదటి ఈత అది అంటే మొదటిసారి అది కన్నది. సో దీనికి పొదుగులు ఎలా ఉంటుందంటే లక్షణాలు, ఇప్పుడు ఆ పొదుగులు అనేవి చాలా లావు ఉంటాయి. ఏదో ఎన్నోసార్లు ఈనినట్టు మనం చాలాసార్లు పాలు తీసినప్పుడు ఎలా అయితే ఉబ్బిపోతూ ఉంటాయి, ఒక 5-6 సార్లు ఈనిన తర్వాత ఈత తర్వాత ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి వాటి పొదుగులు అవుపడతా ఉంటుంది. అండ్ ఆవు కూడా బక్కగా అయిపోవడం ఉంటూ ఉంటుంది. ఎంత తిండి పెట్టినా కానీ ఏదైనా తింటూ ఉంటుంది కానీ సరిగ్గా లావు కాదు. ఇవన్నీ లక్షణాలు అన్నమాట, ఫిజికల్గా అవుపడే లక్షణాలు. అండ్ ఇవనేది కళ్ళకు అవుపడని బ్యాక్టీరియా ఫంగస్ వల్ల ఒకదాని నుంచి ఒకరికి వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు న్యాచురల్గా కూడా వస్తూ ఉంటుంది. అండ్ వీటికి కుదిరినంత వరకు గాలిబారి ఏరియాలో, ఎండ తగిలే ఏరియాలో కట్టాలి. అండ్ ఇవి ఒకసారి ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ పెంటేయడం కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి కట్టిన ప్లేస్లో వేరే ఇన్ఫెక్షన్ లేని ఆవులు కానీ వేరే దూడలు ఏమైనా మంచిగా ఉన్నాయి కానీ కట్టకూడదు. జాగా ఉందనుకుంటే దీన్ని సపరేట్గా కట్టుకోవడం బెటర్. అండ్ దీని నుంచి పాలు తాగిన దాని దూడ కూడా కొంచెం లావు కాదు, బక్కగానే ఉంటుంది. ఇవి కూడా చూడొచ్చు ఎలా అయితే బొక్కలు పడతా ఉన్నాయో. సో ఇవన్నీ పొదుగువాపు వల్ల వచ్చే లక్షణాలు. ఇలా అయిపోతుంది ఆవులు కూడా. న్యాచురల్ పద్ధతిలో గ్యాస్ సోడా అంటే మనం ఇంట్లో వాడే వంట సోడా ప్లస్ బెల్లము, జీలకర్ర, గువాలు ఇలాంటివి మనం వారానికి ఒక 3 సార్లు ఇచ్చుకోవాలి. దీనికి సంబంధించి గతంలో ఒక వీడియో క్లియర్ చేసిన, దానికి సంబంధించి లింక్ మళ్ళీ కింద పెడతా. ద్వారా వచ్చే పాలు పెరుగుని కొంచెం నీసువాసన రావడము, లేదంటే అది అంత పాల టేస్ట్ లెక్క ఉండకపోవడము, నార్మల్గా ఉండడం లాంటివి మనం సిమ్టమ్స్ చూడవచ్చు. కాబట్టి మనం ఆ సిమ్టమ్స్ ఆటోమేటిక్గా నీసువాసన తగ్గిన, లేకుంటే పాలు పెరుగు టేస్ట్ నార్మల్గా వచ్చినా ఆటోమేటిక్గా దాని సిమ్టమ్స్ అంటే పొదుగు వాపు తగ్గినట్లే. మనం తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ అనేది మనకి ఫీల్ అవుతా ఉంటుంది చేయొచ్చు. పాలు తాగేటప్పుడు కూడా అంతలాగా అనిపించదు, అది ఏదో నార్మల్గా నీళ్ళ లెక్క ఉంటుంది. పాలు కూడా తాగినప్పుడు పాలు తాగుతాం మన ఫీలింగ్ రాదు మనసుకి. పెట్టినప్పుడు కూడా అంత ప్రాపర్గా టీ కాకపోవచ్చు. మన ప్యాకెట్ పాల కంటే దరిద్రంగా అయితే ఉంటుంది. ఇంతవరకు షెడ్ లాంటి రూపంలో కట్టకండి. ఇలా ఓపెన్ ఏరియాలో కట్టుకోవడం వల్ల గాలి పడడం బెటర్. అండ్ దీని నుంచి వచ్చిన ఈగలు, దోమలు కానీ, దీని నుంచి వచ్చే ఈ తాగిన నీళ్లు కానీ, దీన్ని తిండి ఇంకొక ఆవులు ఇట్లా తిన్నా కానీ ఖచ్చితంగా దాని నుంచి వీటికి కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. వాళ్ళు పొదుగు వాపు నుంచి అదే ఆవు నుంచి తీసినాక పెరుగు పెట్టింది. ఇది ఎలా ఉంటుందంటే పెరుగు ఇలా జిడ్డు జిడ్డుగా ఉంటా ఉంటుంది. ఇలా కింద కారిపోకూడదు లైన్ లెక్క. పాలపైన సరే ఇలా తీసినప్పుడు పెరుగులో చేయబెట్టి తీస్తే ముక్కలు ముక్కలు అయిపోవాలి. ఇలా చీముడు కారినట్టు కిందకి ఇలా కారినవద్దు. ఇలా కారుతున్నట్టు అర్థం ఇంకా పొదుగు వాపు ఉన్నట్టే పెరుగు అనమాట. ఇలా ముక్కలు ముక్కలు ఉంటే పెరుగు మంచిగా ఉన్నట్టు, లేకపోతే దీనికి ఇన్ఫెక్షన్ తగ్గినట్టు అర్థము. దీన్ని తిన్న వల్ల మనకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తీసుకెళ్ళి ఇంకో మంచిగా ఉన్న పాలలో తోడేసినా కానీ ఖచ్చితంగా ఆ పాలు కూడా ఖరాబ్ అవుతాయి తప్ప అంతవరకు కాదు. సో పాలు వేరే దానికి వేసినప్పుడు కూడా తోడు మార్చుకోవడం బెటర్.